తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబోడి గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మనం వచ్చాం. మరి ఈ రైల్వే స్టేషన్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఇది ప్రస్తుతం ఏ ట్రైన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం రండి. మనమైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. సో కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి సో ఈ బిల్డింగ్ అయితే చాలా అద్భుతంగా సిటీ రేంజ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో స్టార్టింగ్ రాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సో మనమైతే ప్రస్తుతం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన విధంగా అయితే న్యూ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సైడ్ చూడడానికి గ్రీనరీ ఉండు, కళ్ళు కూడా సరిపోవట్లేదు అంటే అంత బాగుంది. సో ఇది ఏంటంటే నేనున్న ప్లేస్ ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లేస్లో అయితే నేనున్నాను ఆ ట్రాక్లో. సో మిగతా అయితే ఓల్డ్ అక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంటే అప్పట్లో ఎలా ఉంది కూడా ఇక్కడ మనకి క్లియర్ అయితే కనిపిస్తూ ఉంది. సో నేనున్న ప్లేస్ ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లేస్ అనమాట. ఇప్పుడు సౌకర్యాల విషయాలకు వచ్చేలాకే టికెట్ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వెయిటింగ్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారిగా లోపలికి వచ్చిన తర్వాత చాలా మంచి ఒక సిటీ రేంజ్లో అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ప్రయాణికులకు అంతరాయం కలగకుండా ప్లాట్ఫామ్స్ 3 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అటు ఇటు ట్రాక్స్కి మారేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు కానీ కొంచెము దీనికి లిఫ్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉర్దూలు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అనుగుణంగా కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేది. సో అదేవిధంగా అమనబ్రోలు రైల్వే స్టేషన్ గురించి ఏ విధంగా డెవలప్ అయింది, అసలు ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న సార్ వారి మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి? కోటేశ్వరరావు. ఒకసారి ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉండేది అప్పుడు, ఇప్పుడు ఎలా తయారైంది ఒకసారి చెప్పరా? ఇది 1985 నుంచి రైల్వే మనకు 1895 నుంచి రైల్వే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనకు రైల్వే స్టార్ట్ అయిన దగ్గర నుంచి అమ్మనబ్రోలు స్టేషన్ ఒక ప్రత్యేకత ఉంది. కానీ కరోనా తర్వాత అమ్మనబ్రోలు స్టేషన్ ఎక్కువగా డెవలప్ అయింది. అంతకుముందు బిఫోర్ అంటే ఒక 300 మీటర్స్ ప్లాట్ఫామ్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇంచుమించు 1 కిలోమీటర్ దాకా ప్లాట్ఫామ్ డెవలప్ అయింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ట్రాక్లు డెవలప్ అవడం కానీ. ఒకప్పుడు 4 ట్రాక్లే ఉండేవి, ఇప్పుడు 6 ట్రాక్స్ ఉన్నాయి. ఈ థర్డ్ లైన్ వచ్చి థర్డ్ లైన్ మెయిన్ లైన్ లూప్ లైన్ అంటూ 2 లైన్లు వచ్చి మనకు పాయింట్స్ కానీ క్రాసింగ్ ఇక్కడ ఎక్కువగా డెవలప్ అయినాయి. ఇక్కడ బాగా జనరద్దీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇది మైనస్ అనాల. ఒకప్పుడు బిఫోర్ ఉన్నప్పుడు కరోనా ముందు ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉండేది, ఇప్పుడు తీసేసారు. ఆ బుకింగ్ కౌంటర్ తీసేయడం వల్ల చాలా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇది జంక్షన్ అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం జంక్షన్. ఇది లేకపోవటం వల్ల బుకింగ్ కౌంటర్ పోవటం వల్ల ఇక్కడ టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఒంగోలు వెళ్ళాల్సి వస్తుంది, లేదా చీరాలు వెళ్ళాల్సి వస్తుంది. అది వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. అది బాగుంటుంది. అది ఇక్కడ ఎక్స్ప్రెస్ లాగుతాయి, ప్యాసింజర్ లాగుతాయి. అన్ని స్టేషన్లో ఎక్స్ప్రెస్ లాగవు. కానీ ఇక్కడ అమ్మనబోల్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మన కృష్ణా ఎక్స్ప్రెస్ కానీ హౌరా కానీ ఆగటం వల్ల ఇక్కడ జనరద్దీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఎన్ని ఆగొచ్చు సార్ ఇక్కడ ఎక్స్ప్రెస్లో అయితే మేబీ అంటే ఇక్కడ మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఇక్కడ మేము లైన్లో ఎలా చూస్తాం అంటే అప్ అని డౌన్ అని చూస్తాం. అప్ లైన్లో 2 కృష్ణా హౌరా ఆగిద్ది, అలాగే డౌన్లో కూడా సేమ్ అయ్యే అవుతాయి. అవి ఆగటం వల్ల ఇటు ఒంగోలు నుంచి చెన్నై వాళ్ళకి కానీ తిరుపతి వెళ్ళే వాళ్ళకి కానీ ఇబ్బంది ఉండదు. అటు నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి హౌరా అయితే వైజాగ్ అటు వెళ్ళే వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదు. దానివల్ల చాలా ఫెసిలిటీ కూడా బాగుంది. ఇప్పుడైతే ప్రజెంట్ రైల్వే వ్యవస్థ అంతా బాగుంది. మాకు తెలిసి నేను చేరి 14 years అవుతుంది. 14 years నుంచి కూడా ఇక్కడ అమ్మనబ్రోలుకి చాలా ప్రత్యేకత. అన్ని స్టేషన్ల మీద చీరాల ఒంగోలు ఎలా డెవలప్ అయిందో అమ్మనబ్రోలు అలాగే డెవలప్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్.
నమస్తే. మీ పేరేంటి? అశోక్ నా పేరు. గతంలో అమరబోరు రైల్వే స్టేషన్ లో 4 ట్రాక్లు ఉండే, ఇప్పుడు 6 ట్రాక్లు వచ్చాయి. సో ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అంటే ఈ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగాయి. గూడ్స్ ట్రైన్స్ మూవ్మెంట్ కానీ, లేదంటే కోచింగ్ ట్రైన్స్ అంటే జనాలు తిరిగే ట్రైన్స్ కూడా. ట్రైన్స్ పెరగడం వల్ల మనకి ఏంటంటే 4 లైన్స్ సరిపోవట్లేదు డీల్ చేయడానికి. సో ఇంకో 2 లైన్స్ ఎక్స్ట్రా చేశారు. అందులో మెయిన్ రన్నింగ్ లైన్ ఒకటి, లూప్ లైన్ అంటారు అనమాట. అంటే ఏదైనా బండి సైడ్ తీసి పెట్టుకోవడానికి అలా అని చెప్పి ఎక్స్ట్రా 2 లైన్స్ పెట్టారు. సో ఎన్ని ట్రైన్లు ఆగుతాయి సార్ మొత్తం ఇక్కడ? మొత్తం ఇక్కడ 16 ట్రైన్స్ ఆగుతాయి. అంటే ఇటు నుంచి మనకి విజయవాడ నుంచి గూడూరు వైపు వెళ్ళే 8 ట్రైన్స్, గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళే 8 ట్రైన్స్ అనమాట. మొత్తం 16 ట్రైన్స్ ఆగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. మరి చూసారు కదండి, అమనబ్రోలు రైల్వే స్టేషన్ ఏ విధంగా డెవలప్ అయింది, అసలు ఎలా జరిగింది, ఏంటి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ మాటలు అయితే అడిగి తెలుసుకున్నాం. సో అదేవిధంగా రైల్వే స్టేషన్ ఇంత అద్భుతంగా చేశారు, కానీ అమనబ్రోలు గ్రామం నుండి రైల్వే స్టేషన్కి రోడ్డు మార్గం అయితే అంతగా బాగలేదు. సో ఆ మార్గాన్ని కూడా, ఆ రోడ్డును కూడా కొంచెం డెవలప్ చేస్తే ఓవరాల్గా అమనబ్రోలు రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ యొక్క రైలు మార్గాన్ని అధికారులు కొంచెం డెవలప్ చేస్తే, అధికారులు ముందుకు వచ్చి ఇంకా అమనబ్రోలు రైల్వే స్టేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే తయారవుతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.